కోట్ల ఆదాయం కాళేశ్వరం ద్వారానే వస్తున్నాయి, దాని సక్సెస్ తెలుస్తున్నది. సీతారామ ప్రాజెక్ట్ని కూడా తప్పుపట్టిరు మీరు అప్పుడు. ఇలా సీతారామ ప్రాజెక్టు దాని పర్మిషన్లు తెచ్చింది కేసీఆర్, దాన్ని కూర్చొని అక్కడ నిర్వాసితులతో మాట్లాడింది కేసీఆర్ గారే, అధికారులతో మాట్లాడింది కేసీఆర్ గారు. ఇవాళ అది పూర్తయింది, పోయి మీరు ఫోటోలు దిగబట్టే. సో మేము అనేది ఏంటంటే సింగరేణిది కూడా ఎప్పటి నుంచో మేము చాలా స్పష్టంగా ప్రధాని మోదీ గారికి చెప్పినాం. మోదీ గారు ఏమని చెప్పారు, లేదు లేదు మేమేమో అమ్మకాలకు పెడతలేమో అని చెప్పారు. కానీ ఇవాళ నేరుగా మన రాష్ట్రానికి చెందిన తెలంగాణ బిడ్డ అయిన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయాలి. నువ్వు దగ్గరుండి అమ్ముతావా, అమ్మకానికి పెడతావా? కేటీఆర్ గారు అదే అడిగారు. గుజరాత్కి అలొకేట్ చేస్తారు, ఒడిస్సాకి అలొకేట్ చేస్తారు, మరి ఎందుకు తెలంగాణకు అలొకేట్ చేయరు, ఎందుకు అమ్మకానికి పెడుతున్నావు? ఆనాడు అదే వాయిస్ అడిగారు, ఈనాడు అదే అడుగుతున్నాం. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇంకోటి చూసుకుంటే అన్న, నిరుద్యోగుల విషయంలో చూసుకున్నా కూడా 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసుకుంటున్నారు. అదే ఇప్పుడు విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, మీరు మద్దతు తెలిపిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో పరిణామాలు. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? ఇలా సోదరుడు నాయక్ అక్కడ హాస్పిటల్లో ఇలా 4వ రోజు 5వ రోజు పాపం నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళందరూ వీళ్ళని నమ్మిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తారంట, 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో అయిపోతాయంట, గ్రూప్ 2 పోస్టులు పెంచుతారంట, మెగా డిఎస్సికి 25,000 జాబులు ఇస్తామని చెప్పారు. ఇట్లా రకరకాల నోటికి వచ్చినట్టు చెప్పారు. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా యువతనందరినీ కూడా వీళ్ళను రెచ్చగొట్టారు. కానీ ఇవాళ నిజం తెలుస్తున్నది కదా. గ్రూప్ 2 పోస్టులు పెరిగినాయా? పెరగలే. డిఎస్సి పోస్టులు పెరిగినాయా? పెరగలే. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? రాలేదు. సో ఇవన్నీ ఎక్స్పోజ్ అయిన పరిస్థితి. ఇలా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తిరగబడతారు. యూత్ అందరూ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇదంతా అబద్ధాలు. అసలు రేవంత్ రెడ్డి గారే టైం ఇస్తలేరు, చూడండి కూర్చుంటే. కనీసము మేము కేటీఆర్ గారు మేము కలిసినాం, వారిని కలిసినాము అని చెప్పినాం. ఏమైనా రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, ఫోటో దిగిండ్రు, అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దిగినట్టు ఛాయ్ తాగిర్రు, పోయినరు. అసలు రాహుల్ గాంధీ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఇచ్చిండు హామీలన్నీ. నిరుద్యోగ భృతి ఎవరు చెప్పారు? ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అయిందా? రాహుల్ గాంధీ గారు అయితే మా 6 గ్యారంటీలను చట్టం చేస్తామని చెప్పారు. చట్టం ఎక్కడిది? ఇవాళటి వరకు చట్టం కాలేదు. సో ఉట్టిగా గాలికి కబుర్లు చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడున్న రైతులకు అర్థమైపోతుంది, యువతకు అర్థమైపోతుంది, నిరుద్యోగులకు అందరికీ తెలిసిపోతున్నది. కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు ఇంప్లిమెంట్. చివరికి ఒకటే ప్రశ్న, ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైతే చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు ఏదో బూడిద స్కామ్లో